హాయ్ అన్న. హాయ్ రా. సాయి చెప్పండి ఇతనికి సంగతులు. పవన్ అన్న చెప్పడం మర్చిపోయి ఎల్లుండి మన సాయి బర్త్డే అన్న. ఉంటా సాయి. నా బర్త్డే ఉందన్న, చిన్నప్పటి నుంచి బర్త్డేలే జరుపుకోలేదు. సరేలారా అవును. సరే పదన్న చాయ్ తాగేసొద్దాం. ఓకే అవునరా. అన్న రేపు ఎక్కడికైనా ప్లాన్ చేద్దామన్నా. ఓకే రా వెళ్దాం అక్కడికేనా. ఏముందా మీరా కళ్ళు కనిపించవా? ఎవరికి తెలుసా? నీ సంగతి తర్వాత చెప్తారా. నీకుంది పోరా. ఏ రైడు? ఇప్పుడు వస్తానన్న, ఇది టీ తాగి లోపల. ఎలా పవన్ ఎక్కడికి వెళ్ళావు? ఏం లేదన్న. అన్న రేపు ఎక్కడికి వెళ్దాం? ఎక్కడికి వెళ్తాం రా? ఎక్కడికి లేదు. మా ఇంటి దగ్గర పార్క్ ఉంది కదా, అక్కడికి వెళ్దాం అన్న. ఓకేనా. ఒక నిమిషం. ఇటు రైడు. పవన్ సాయి రా. రాలేదన్న, వాడి మధ్య ఫోన్లు ఎక్కువ మాట్లాడుతున్నాడు అన్న. ఎప్పుడు ఫోన్ చేసినా బిజీ బిజీ అని వస్తుంది. అవునా? ఎవరితో మాట్లాడుతున్నాడు ఏమో తెలియట్లేదు. ఎప్పుడు ఫోన్ చేసినా కానీ బిజీ బిజీ అని వస్తుంది. సరేలే వెళ్దాం పద. హలో సాయి, ఎక్కడున్నావు? ఒకసారి రావా, నీతో కొంచెం మాట్లాడాలి. మా అమ్మకి బాగాలేదు, నేను మా అమ్మ దగ్గర ఉన్నాను. నాకు ఇప్పుడు రావడానికి అవ్వదు. అమ్మకు బాగలేదా? సరే జాగ్రత్తగా చూసుకో సాయి. బాయ్. ఏంటి అలా చూస్తున్నాను? ఏం లేదు సాయి, నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి, చేస్తావా? ఏంటి హెల్ప్? ఏంటిది? నాకు అర్జెంట్ గా డబ్బులు వచ్చేది ఉంది సాయి, రాలేదు. నాకు 1,00,000 రూపాయలు కావాలి. ₹1,00,000? ఏ నన్ను నమ్మట్లేదా? రేపు ఈవినింగ్ కల్లా ఇచ్చేస్తాను సాయి. సరే అయితే ఏదో రకంగా అరేంజ్ చేస్తాను, నువ్వేం టెన్షన్ పడకు. ఓకే సాయి. సరే వెళ్దాం పద. సాయి నీకు ఒక విషయం చెప్పాలి సాయి. ఏంటిది? నేను డబ్బులు అడిగిన విషయం మీ ఫ్రెండ్స్ తో కానీ ఇంట్లో కానీ ఎవరితో చెప్పొద్దు సాయి. నా గురించి కూడా ఎవరితో చెప్పొద్దు, మీ ఫ్రెండ్స్ తో కానీ మీ ఇంట్లో కానీ. నేను మా అమ్మ మా నాన్న ఒప్పించిన తర్వాత చెప్తాను, అప్పుడు చెప్పు ఎవరికైనా. సరేనా? సరే. ఓకే సార్ వెళ్దాం. ఏరా పవన్ ఏం చేద్దాం ఈరోజు? అన్న రోజు రోడ్ల పైన తిరుగుతున్నాము. టెంపుల్కి వెళ్ళి చాలా రోజులు అయింది. ఈరోజు సాయంత్రం ఏదైనా టెంపుల్కి వెళ్దాం అన్న. ఏరా సాయి వస్తావా? ఈ రోజు కుదరదన్న, అమ్మకు ఒంట్లో బాగాలేదు కదా, నేను అమ్మ దగ్గర ఉండాలి. ఈ మధ్య ఫోన్లో చాలా బిజీగా ఉంటున్నాడన్న. అది మంచి అయితే ఏం కాదు కానీ చెడైతేనే ప్రాబ్లం. హలో సాయి, నీకు చెప్పిన లొకేషన్ దగ్గర ఉన్నాను, డబ్బులు తీసుకొని త్వరగా రా. సరే వస్తాను అన్న. అమ్మకి టాబ్లెట్లు తీసుకెళ్ళాలండి, ఇస్తావా? తీసుకెళ్ళు. సరే పదన్న, నా బండి మీద వెళ్దాం. ఓకే బాయ్ సాయి. ఈవినింగ్ ఇచ్చేస్తావా పూజ? సాయి నా మీద నమ్మకం లేదా? ఇస్తావా లేదా? ఇచ్చేస్తాను సాయి, ఈవినింగ్ కల్లా ఇచ్చేస్తాను నీకు. సరేనా? వస్తాను.
number you are calling is either switched off or not reachable at the moment. Please try later. ఇచ్చే ముందు ఒక్కసారి ఆలోచించాల్సింది. ఇప్పుడు ఏం జరుగుతుందో అని భయంగా ఉంది. The number you are calling is either switched off. హలో హలో, చెప్పరా సాయి? రే పవన్, ఎక్కడున్నారా? రే త్వరగా రారా, అర్జెంట్గా రా, నీది కొంచెం మాట్లాడాలి. దుర్గన్న కూడా కాల్ చేశాను రా, వస్తానరా, త్వరగా రారా ప్లీజ్ రా. సరే వస్తున్నా. ఏమైందిరా, అర్జెంటుగా రమ్మన్నావు? చిన్న తప్పు ఒకటి చేశాను రా, సో దానివల్ల నిన్ను పిలిచాను. ఏం జరిగిందో అసలు మ్యాటర్ ఎందుకు చెప్పరా? ఒక అమ్మాయిని నమ్మి 1,00,000 రూపాయలు ఇస్తాను. రే, అమ్మాయిని నమ్మి డబ్బులు ఇవ్వడం ఏంట్రా? అరే నాకు అర్థం కావట్లేదురా, మా అమ్మ ఆపరేషన్ కోసం దాచుకున్న డబ్బులు రావి. అరే, ఆ డబ్బులు ఇచ్చేటప్పుడు అమ్మ గుర్తుకు రాలేదరా? అరే రేపు హాస్పిటల్లో డబ్బులు కట్టాలిరా. ఆ అమ్మాయికి ఫోన్ చేస్తుంటే ఫోన్ లేపట్లేదురా, ఏం చేయాలో అర్థం కావట్లేదురా పవన్. ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుందిరా. దుర్గానికి కూడా కాల్ చేశాను, వస్తాన్నాడు. ఏదో చేయండి రా ప్లీజ్ రా, అమ్మని కాపాడండి రా. సరే, నువ్వు టెన్షన్ పడకు, దుర్గాన్ని వస్తానన్నాడుగా, చూద్దాం. ఏమైందిరా సాయి, అర్జెంట్గా రమ్మను? అన్నా, నేను ఒక పెద్ద తప్పు చేశాను, అందుకే మిమ్మల్ని రమ్మని పిలిచాను. ఏం చేస్తారో తప్పు? వీడు ఒక అమ్మాయిని నమ్మి 1,00,000 రూపాయలు డబ్బులు ఇచ్చాడన్నా. అమ్మాయిని డబ్బులకి ఇచ్చావా? బుర్రలేదా నీకు అసలు? 1,00,000 రూపాయలు ఒక అమ్మాయిని నమ్మి 1,00,000 రూపాయలు ఈ కారు మూడు ఇస్తారా? కొంచెమైనా బుర్రలేదా? అది వాళ్ళ అమ్మ ఆపరేషన్ కోసం దాచుకున్న డబ్బులు. అమ్మ దాచుకున్న డబ్బులు ఒక అమ్మాయికి ఇవ్వడానికి నీకు ఏమన్నా దిమాకు ఉందా? నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? ఎక్కడికి తెస్తావు డబ్బులు? మనం ముగ్గురు ఎలా ఉన్నాం? ఎవరి దగ్గర రూపాయి ఉందా? ఏం చేస్తాం? ఎక్కడికి చేస్తాం రా? అరే, నువ్వేం బాధపడదు. సరే పవన్, ఇంటికి ఎలాగే డబ్బులు మనం వెళ్దాం. రే, నువ్వు టెన్షన్ పడకరా, మేము ఏదో ఒకటి చేస్తాం, సరేనా? వాడికి మనం తప్ప ఇంకెవరు లేరన్నా, మనమే ఏదో ఒకటి చెయ్యాలి. నేను అదే ఆలోచిస్తున్నాను. 1,00,000 రూపాయలు అన్నా, రేపు కట్టకపోతే వాళ్ళమ్మ చనిపోద్ది. అవునరా పవన్, ఎట్టి పరిస్థితుల్లో కట్టాలి. అమ్మ లేని బాధ ఏంటో నాకు తెలుసురా, ఎందుకంటే నేను అమ్మను కోల్పోయాను. ఆడికి ఆ బాధ ఏంటో తెలియకూడదు. ఏదో ఒకటి చేద్దామరా పవన్, ఎంత పెద్ద తప్పైనా పర్వాలేదు, అమ్మ కోసం.